హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఇక్కడ ఏంటంటే సేమియా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలని మీకు చూపెడుతున్నాను. మనకి సేమియా ఐస్ క్రీమ్ అనగానే నాకైతే నా చైల్డ్హుడ్ మెమరీ గుర్తొస్తుందండి. మనకి ఇప్పుడైతే అవైలబుల్ ఉండలేదు, కానీ అప్పట్లో అయితే సేమియా ఐస్ క్రీమ్ అనగానే ఆహా అనిపించేది కదా. సో చూద్దాం రండి అది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలనేది. సో ముందుగా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెనం పెట్టేసుకొని సేమియా ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ సేమియా తీసేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు రోస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే ఆయిల్ కానీ గీ కానీ ఏం యూజ్ చేయలేదు. సో ఆ విధంగా రోస్ట్ చేసుకున్నాక ఏంటంటే ఇక్కడ పాలు నేను స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం బాయిల్ అవ్వగానే ఇందులో షుగర్ యాడ్ చేసేసుకున్నాను. షుగర్ యాడ్ చేసేసుకొని మనం రోస్ట్ చేసుకున్న ఆ సేమియాని అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఏంటంటే నేను ఇక్కడ కాజు ఇంకా బాదాము కొంచెం ఫైన్ పౌడర్ చేసేసుకొని అందులో వేసేసుకున్నాను టేస్టీనెస్ కోసం. సో ఇది కూడా కొంచెం మనకు ఆ సేమియా బాయిల్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి. ఇంకా సేమియా బాయిల్ అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అది చల్లారనివ్వాలి. మన సేమియా ఐస్ క్రీమ్కి నాకైతే సేమియా అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ నాకైతే ఐస్ క్రీమ్కి కావాల్సిన ఐస్ మాల్స్ అనమాట. ఇవైతే మనకి బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి ఇప్పుడు. లేదంటే మనకి ఇంట్లో ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోయినా కూడా ఇంట్లో టీ కప్స్ లేదా బౌల్స్లలో కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే మౌల్స్ విత్ స్టిక్స్తోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏంటంటే ఇవి మంచిగా క్లీన్ చేసేసుకొని ఆ యొక్క సేమియాని మొత్తం చల్లారినాక అందులో వేసేసుకొని స్టిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే 8 to 9 అవర్స్ వరకు నేనైతే రీఫ్రిజిరేట్ చేసేసుకున్నానండి. అలా చేసుకుంటే నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకేంటంటే మనం రీఫ్రిజిరేట్ తీసేటప్పుడు మనము ఒక 2 to 3 మినిట్స్ వరకు కొంచెం కూల్ వాటర్లో పెట్టి తీయాలండి. అప్పుడే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. కొంచెం రిస్క్ లేకుండా వస్తుంది అనమాట. ఒక 2-3 మినిట్స్ కూల్ వాటర్లో పెట్టి తీస్తే మనకి షేప్ అనేది మిస్ అవ్వదు. నేనైతే అదే విధంగా ట్రై చేసేసాను. నాకైతే షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అందరూ కూడా ఇంట్లో అందరూ ఇష్టపడేస్తారు. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా అండి, మనకి ఐస్ క్రీమ్స్ అనేవి చాలా కామన్. మనం ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంట్లో అందరూ ఇష్టపడి తినేస్తారు. ఒకేలా కాకుండా ఇలా ఇంట్లో డిఫరెంట్గా ట్రై చేస్తే మనకైతే పర్ఫెక్ట్ రెడీ అయిపోతుంది. నాకైతే సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. మరి మీకు? సో మీరు కూడా ఈసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. So please subscribe my channel and please support me for upcoming videos and please like, share and comment. Thank you so much.